కానీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మాత్రం యేసగూడ బూత్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. అదొక్కటి మినహాయించి పెద్దగా ఎక్కడ ఇటువంటి దాడులు జరిగినటువంటి పరిస్థితి లేదు. డబ్బులు ఇద్దరు పంచుకున్నారు, ఎవరికి వాళ్ళు బంద్ చేసుకున్నారు, ఎవరు దాని అబ్జెక్షన్ పెట్టలేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళు రూల్స్ వైలేట్ చేశారని చెప్పని ఎలక్షన్ కమిషన్ కొంతమంది మీద కేసులు నమోదు చేసింది. అదేవిధంగా సునీత మీద కూడా కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా రకరకాలుగా జరిగినాయి. ఏదైనా కానీ ఫ్యామిలీ ఇష్యూ రావడం అనేటువంటి సునీత కొంత దెబ్బ అయింది. అదేవిధంగా కాంగ్రెస్కి అది కొంత అడ్వాంటేజ్ అయింది. అట్లాగే బండి సంజయ్ గారు చేసినటువంటి ఆరోపణలు కూడా అది బీఆర్ఎస్కి బాంబే ఇచ్చినాయి, కాంగ్రెస్కి కొంత ప్లస్ అయింది. ఇట్లా రకరకాలుగా జరిగినాయి. సరే ఏదైనా ఈక్వేషన్స్ అన్నీ ఫైనల్గా ఓటర్ అనేటువంటి వ్యక్తి చాలా ఆలోచనాత్మకంగా ఓటు వేస్తాడు. ఓటు వేసేటువంటి దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల పరిపాలనని గమనిస్తారు. అట్లాగే 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఏదైనా పని కావాలన్నా, ఏదైనా సమస్య పరిష్కారం కావాలన్నా ఏదైనా సరే అది కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పని చేయగలుగుతారు కాబట్టి అటువైపు మొగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా ఒక రకమైనటువంటి దాంట్లో కాదు, చాలా రకాల కాంబినేషన్స్, చాలా రకాల ఈక్వేషన్స్ ఈ పొలిటికల్ స్ట్రాటజీస్లో, పొలిటికల్ ఎలక్షన్స్లో పనిచేస్తాయి. ఒక ఓటర్ అనేటువంటి వ్యక్తి ఒక ఓటు వేసేటువంటి అంశంలో చాలా సుదీర్ఘంగా, చాలా లోతుగా దాని గురించి ఆలోచిస్తారు. ఎందుకు ఓటు వేయాలి, ఏ అభ్యర్థికి ఓటు, ఎమోషన్స్ తోటి వేసేటువంటి ఓట్లు వేరుంటాయి. ఒక కామన్ మ్యాన్ ఒక ఓటు వేసేటువంటి క్రమంలో చాలా లోతైనటువంటి అధ్యయనం చేస్తాడు. ప్లస్లో మైనస్ అనాలిసిస్ చేసుకుంటారు. వాళ్ళ అభ్యర్థుల్ని వీళ్ళ అభ్యర్థులను చూసుకుంటారు. వాళ్ళ వెనకాల లీడర్లని వీళ్ళ వెనకాల లీడర్లను చూసుకుంటారు. వీళ్ళకి ఓట్లేస్తే ప్లస్ ఏంటి, వాళ్ళకి ఓట్లేస్తే ప్లస్ ఏంటి అనేటువంటిది ఇన్ని అంశాలను చూసుకొని ఆ రకంగా ఓటు హక్కుని వినియోగించుకుంటారు. ఆ ఓటు హక్కు వినియోగించుకునేటువంటిది అదే చాలా ఎంత ఎక్కువ అయితే ఆలోచించి ఓటు వేస్తారో అదే ఫైనల్గా డెసిషన్ జరిగేటువంటిది. అదే ఆ న్యూట్రల్ ఓట్ అనేటువంటిదే ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తుంది. గెలుపు ఓటములను నిర్ధారించేటువంటిది కూడా ఆ న్యూట్రల్ ఓటే. ఈ పార్టీ ఓటు ఈ పార్టీ పడిద్ది, ఆ పార్టీ ఓటు ఆ పార్టీ పడిద్ది. కానీ న్యూట్రల్ ఓటర్ అనేటువంటిది ఎటువైపు తిరిగితే అటువైపు టర్న్ అయింది. కొద్దిగా అంటే స్టార్టింగ్లో కాంగ్రెస్ పార్టీ కొంత 15 రోజుల క్రితం 10 రోజుల క్రితం ఉన్నప్పటికీ లాస్ట్ 5-6 డేస్లో కొంత బీఆర్ఎస్ కెడ్జి అనేటువంటి ఒక టాక్ నడిచింది. కానీ ఎన్నికల